ఒక వ్యక్తి పైన ఉన్న ఆ నమ్మకాన్ని బలపరచడానికి ఉపయోగపడేది ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ ఏ విధంగా బలపరచబడుతుందంటే పనుల ద్వారా, క్రియల ద్వారా. దేవునిపై నీకు విశ్వాసం ఉందంటున్నావు, దేవుడంటే నీకు ఎనలేని ప్రేమ అంటున్నావు. దేవుని ప్రేమిస్తున్న ప్రియ సోదరుడా సోదరి, నీ ప్రేమను క్రియలలో చూపెట్టాలి. దేవుడంటే నీకు ఎంత ప్రేమ, అబ్బో ఎంతో ప్రేమ అండి, ఆ ప్రేమను నీ చేతల్లో చూపెట్టాలా. ఇప్పుడు ఉదాహరణకి గతంలో చెప్పాను అనుకుంటా, మరి ఈ విషయం నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు, కానీ సురేష్కి పెళ్ళయింది. కొత్తగా పెళ్ళైన తర్వాత పొద్దున్నే లేచాడు, తన భార్య దగ్గరికి వచ్చాడు, ఐ లవ్ యూ అని చెప్పాడు. అబ్బో ఉప్పొంగిపోయింది అమ్మాయి. మళ్ళీ మధ్యాహ్నం వచ్చాడు, ఐ లవ్ యూ అని చెప్పాడు. మళ్ళీ సాయంత్రం వచ్చాడు, మళ్ళీ అదే మాట. పనికి వెళ్ళట్లా, పనికేం వెళ్ళట్లా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఐ లవ్ యూ మినిస్ట్రీయే, వేరే మినిస్ట్రీ ఏమి లేదు. పని పాట ఏం చేయట్లేదు. తినటానికి తిండి కావాలిగా, ఆమె తినాలి, ఆయనకి వండాలిగా. సరే 1-2 రోజులు మురిసిపోయింది. ఆ తర్వాత ఐలేవి, సర్లే ఐలేవి కానీ అయ్యా మరి పనికి వెళ్ళి ₹1 ఎంతో కొంత తీసుకొస్తే మరి నీకు వండుతా నాకు వండుతా, ఇద్దరం కలిసి తిందామయ్యా. పని సంగతి పక్కన పెట్టు, ఐ లవ్ యూ అంటున్నాడు. ఓరే నాయన, నీ ఐ లవ్ యూ సంగతి పక్కన పెట్టు, బయటికి వెళ్ళి ఏదో ఒక పని చేస్తే ₹1 వస్తుందయ్యా. ఆ రూపాయి పెట్టి నువ్వు నేను అన్నం కూర వండుకొని చక్కగా తినొచ్చయ్యా, కడుపు కాలుతుందయ్యా. 2 రోజులు నీ ఐ లవ్ యూతో నన్ను మోసపుచ్చావు, కడుపు ఎండిపోతుంది, ఇంకా ఎన్ని రోజులు బాబు ఇది? సురేషా చెప్పు, వెన్ యు లవ్ సమ్వన్ షో ఇట్. నీవు ఒకరిని ప్రేమిస్తే ఆ ప్రేమను క్రియలలో చూపెట్టాలా, పనులలో చూపెట్టాలి. దేవుడంటే నీకు చాలా ప్రేమ, దేవుని పైన నీకు బాగా నమ్మకం ఉంది. ఆ ప్రేమను నువ్వు ఎట్లా చూపెట్టాలి అంటే నీ పనుల ద్వారా నీవు వ్యక్తపరచాలి. నీ పనుల ద్వారా ఎలాగంటే ఒక వ్యక్తికి నీ పనులు లేదంటే కృతజ్ఞతా భావము కలిగి ఉండే పరిస్థితిని బట్టి నీవు వ్యక్తపరచగలవు, లేదంటే నీ ప్రేమను తెలియపరచడం అనేది కుదరదు.